నిధులు సేకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పునరావాసం ప్రాజెక్టు పూర్తిని సత్వరమే పూర్తి చేయాలా. కడప స్టీల్ ఫ్యాక్టరీ అది వాగ్దానం ఏదైతే చేసిందో అది కేవలం పునాదులకే పరిమితం అయింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ పెడితే లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికి ఆ ప్రాంతం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దాన్ని ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. ఆంధ్రులు 52 మంది ఆత్మతర్పణ సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలో బీజేపీ మూసేసేదానికి అనేక చర్యలు తీసుకున్నది. దాని మీద చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని వెంటనే మూసేయకుండా నిధులు కేటాయించి ఆ ఫ్యాక్టరీని నడపాలి. మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలను మెరుగుపరుస్తూ తర్వాత ప్రాజెక్టుల విషయం కానీ అభివృద్ధి విషయంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ను ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఉద్యోగస్తులు చాలా తక్కువ వేతనానికి పనిచేస్తూ బాధలు బానిసలు అనుభవిస్తున్నారు. వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం కల్పించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో కూటమి గెలుపొందాలి. గెలుపొందితేనే మనం అభివృద్ధి పదవులను నడుస్తామని ఒక నిర్ణయం ఇచ్చి 164 సీట్లతో అఖండ మెజార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలవరం అలాగే అమరావతి రానున్న కాలంలో ఇంకా ఉపాధి కల్పించే విషయాలన్నింటిలో కూడా కూటమి ముందుండి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయశక్తుల ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒకటై పరిపాలన సాగిస్తారని మేము ఆశిస్తున్నాం. కూటమికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి నాయకత్వానికి ట్రేడ్ యూనియన్గా సిఐటిగా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే అంత సేమ్ టైం ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ట్రేడ్ యూనియన్గా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విభజన చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉంది. కాబట్టి అంతకుముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కమ్మల్దిన్నెలో ప్రారంభం చేశారు, శంకుస్థాపన చేశారు. అది పునరుద్ధరణ చేసి వెంటనే అమలు చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. హామీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి అయ్యేటటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, ఆర్థిక లోటు పరిపూర్తి కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగంలో నడిచేటటువంటి విద్యా వైద్య పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు, అంటే విభజన హామీలు రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమైంది రాజధాని లేదని చెప్పేసి అవహేళన చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఇప్పుడు వచ్చినటువంటి సందర్భంలో కనీసం ఈ ప్రభుత్వం అయినా కానీ ఒకటే రాజధాని సింగిల్ అజెండా కింద అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతో మంది ఉంది. 1000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు బాసటగా ఇవ్వాల్సినటువంటి అవకాశత ఎంతైనా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. అంతే విధంగా ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటివి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో రైతులు కానీ భూములకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎంతో వరకు ఆశగా ఉన్నటువంటి పరిస్థితి. పోలవరాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న రేపు నూతనంగా ఏర్పడబడినటువంటి ప్రభుత్వం పైన ప్రధానమైన బాధ్యతగా ఉంది. అత్యంత కీలకమైంది. ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో యువతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు ఎంతో అవసరమైనటువంటి కడప ఉక్కు పరిశ్రమ వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతాయని ఆశగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమను కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా రేపు ప్రభుత్వానికి ఉంది.